మరియు పుస్తక కోట ఆశ్చర్యం. లవి చాలా ఏకాగ్రతతో పుస్తకాలన్నిటినీ గోపురంలా పేర్చుతుంది. ఉత్సాహంతో ఉన్న హయు పుస్తక గోపురం వైపు విమానం విసరాలి అనుకున్నాడు. ఆ విమానం గురిపెట్టి విసిరాడు. అది గోపురాన్ని తాకి పుస్తకాలన్నీ కింద పడిపోయాయి. హయు అని లవి అరిచింది. నీ విమానం వల్ల నా పుస్తకాలు కింద పడిపోయాయి అని ఏడవసాగింది. లవి బాధను చూసి హయు చిన్నపోయాడు. నన్ను క్షమించు లవి అన్నాడు. బహుశా నీ పుస్తకాలతో మనం ఇల్లు కట్టుకోవచ్చేమో అన్నాడు. ఇల్లు కట్టాలి అంటే బలమైన కప్పు, దానికి సోఫా కుషన్లు కావాలి అని లవి అంటుంది. కప్పు కోసం లవి సోఫా కుషన్లు ఒకదానికొకటి తోసింది. హయు పుస్తకాలను గోడల్లా పేర్చాడు. ఇద్దరు కలిసి ఉత్తమమైన పుస్తకాల కోట కట్టుకున్నారు. అలా స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే స్నేహం బలపరుస్తుంది.